ఒక్క నిమిషం అన్న. హలో. హే ఏంటి టార్చర్? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? మనిషి అన్నాక ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. హే బీబీ లేవకు. ఏం చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా. హే జోయల్ సారీ అన్న. అది సరే కానీ మొబైల్ పగిలిందని చూడు ఫస్ట్. పగిలిపోయిందన్న. మొబైల్ కాస్ట్ ఎంత? 70,000 అన్న. అసలు ఏమైంది? ఓ ఫినాన్షియల్ ఇష్యూ అన్న. ఎంత చెప్పినా అవతల వాళ్ళు వినట్లేరు. మొబైల్ పగలు కొడితే ఇప్పుడు ఆ సమస్య తీరిందా? ఇప్పుడు నువ్వు పే చేయాల్సిన అమౌంట్కి ఇంకో 70,000 ఆడేది. కానీ కోపంలో ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. నరుడి కోపం దేవుని చిత్తాన్ని నెరవేర్చొచ్చు. కోపడుడి కానీ పాపం చేయకుడి అన్నాడు. కోపంలో మన ఐక్యూ చాలా తక్కువ పనిచేస్తుంది. ఏం మాట్లాడుతావు మనకు తెలియదు. కొన్నిసార్లు ఆ మాటలు మరణానికి నడిపిస్తాయి. దేవుడు మన జీవితంలో పరిష్కారం లేని సమస్యలను అనుమతించడాయి. ఒక సమస్యను అనుమతించాడంటే దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉండే ఉంటుంది. దాన్ని పరిష్కరించే సామర్థ్యం నీకు ఉన్నప్పుడే దాన్ని మీ జీవితంలోకి అనుమతిస్తాడు. వివేకం కలిగి యుద్ధం చేయాలి.